దేవుని యొక్క అనాది ప్రణాళికని నేను గమనిస్తున్నాను. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే అంటారు. రోమా సామ్రాజ్యం ఒక్క దినంలో నిర్మింపబడలేదు, స్థాపింపబడలేదు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. మరి నేను చిన్నతనం నుండి ఒక సంగతి ఆలోచించేదాన్ని. అదేంటంటే, ఈ హిజ్రాస్ను ట్రాన్స్జెండర్స్ చూసినప్పుడు నాకు చాలా కనికరం వచ్చేది. వీళ్ళని ఎందుకు సొసైటీ తృణీకరిస్తుంది, వాళ్ళకు కూడా దేవుడు ఒక శరీరం అమర్చినాడు కదా, మరి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కదా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలు అందరికీ కదా, మరి నేడు దావీదు పట్టణంలో రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఇది ప్రజలందరికీ సంతోషమే కదా, మానవులందరికీ రక్షకుడు ఉదయించినాడు. ఇది బ్రాకెట్లో స్త్రీలని పురుషులని మరి నపుంసకులని ట్రాన్స్జెండర్స్ అని లేదు కదా బైబిల్లో. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ, సత్యములన్నీ, దేవుని మాటలన్నీ అందరికీ వర్తిస్తుంది కదా అని ఎప్పుడు ఆలోచించేదాన్ని. అయితే ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా దేవుడు నాతో మాట్లాడినాడు. అదేంటంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 43వ వచనంలో, శరీరము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేస్తుందట. ఒకసారి హల్లెలూయా చెప్దామా? మీకు ఆ రెఫరెన్స్ ఇస్తాను చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 43వ వచనంలో ఆ మాట అంటున్నాడు, శరీరము నిష్ప్రయోజనం. శరీరం ఎందుకు నిష్ప్రయోజనము? మరి మన్నైనది ఎక్కడికి పోతుంది? మట్టికే పోతుంది కదా. ఈ మట్టికి మనం ఎంత దిట్టంగా దాన్ని ఆరోగ్యంగా, ఎంత బలంగా, పుష్టిగా ఉంచుకున్న ఒక రోజు వస్తుంది, మనము మట్టి పాలైపోతాం, చనిపోతాం. హిందీలో అంటారు మరగయా, కిదర్గయా, మరి కిదర్గయా. తెలుగులో అంటారు చనిపోయిండు. ఎక్కడ పోయిండు? మా మలయాళంలో కూడా అంటాం మరిచిపోయి. ఎవడో పోయి, ఎక్కడ పోయినాడు? ఏ భాషలోనన్నా చూడండి మీకు ఈ మాట కనబడుతుంది. మరగయా అంటే చనిపోయిండు. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది, మన్నైనది తిరిగి మట్టికి వెళ్ళిపోతుంది. ఆత్మ ఎక్కడ పోతుంది? దాన్ని అనుగ్రహించిన దేవుని యొద్దకు పోతుందని వాక్యంలో ఉంది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం, మన్నైనది వెనుకటి వలె మరల భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరల పో. నేను మరి అంజలి గారికి అభిషేక ప్రార్థన చేసినాను. దేవుడు ఆ ప్రార్థనను ఆశీర్వదించి ఆమె ఇప్పుడు విదేశాలకు వెళ్ళి దేవుని సేవ చేస్తూ, నాకు తెలిసి 3-4 విదేశాలకు వెళ్ళిపోయింది. మణిపూర్లో మరి అంత దీర్ఘకాలం ఉండి హింసింపబడుతున్న క్రైస్తవులకు పరిచర్య చేసింది. అది ఎవరి వలన కలిగిన కార్యం? అది గట్టి చెప్పండి. మానవ కార్యం కాదు అది. ఒకవేళ మానవుల వలన ఇలాంటి కార్యం జరిగితే అది ఎవరన్నా ఆపగలరు, కానీ దేవుని వల్ల కలిగిన ఏ కార్యము ఏ నరుడు ఎప్పుడు ఎన్నడూ ఆపలేడు. I was the first woman to ordinate a transgender because I received the command from the Lord. It was Lord's doing and it is marvelous in our eyes. నమ్మితే మళ్ళీ ఒకసారి చప్పట్లు కొట్టండి దేవునికి. అపోస్తల కార్యము 5వ అధ్యాయం 38వ వచనం, కొన్ని మంచి పనులు చేసినప్పుడు ఆటంకాలు అడ్డులు రావడం సహజం అది. కానీ అభ్యంతరముల వలన లోకానికి శ్రమ, అభ్యంతరములు తప్పకుండా వస్తాయి. కానీ ఎవరి వలన అభ్యంతరాలు వస్తాయో వానికి ఏంటంట? శ్రమ అనంట. అపోస్తల కార్యం 5వ అధ్యాయము 38వ వచనం చదువుతున్నాను. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనైనను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. ఒకవేళ దిస్ థింగ్ ప్రొసీడెడ్ ఫ్రమ్ ద హ్యూమన్, డెఫినెట్లీ ఇట్ విల్ బికమ్ ఫ్యూటైల్, బట్ దిస్ థింగ్ ప్రొసీడెడ్ ఫ్రమ్ ద లార్డ్. నమ్మితే ఒకసారి గట్టిగా దేవుని స్తుతిద్దాం. అక్కడ అపోస్తలులను అడ్డగిస్తున్నారు దైవ కార్యాల కొరకు. అప్పుడు గమాలియేల్ అన్న మాట ఇది అంటున్నాడు, కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనైనను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడో వారవుదురు సుమి. మీరు అడ్డగిస్తే దైవ కార్యాన్ని మీరు అడ్డగించలేరు. ఒకవేళ మీరు అడ్డగిస్తే
మీరు ఎవరితో పోరాడుతున్నట్టు? దేవునితో పోరాడి ఎవరైనా గెలుస్తారా? ఎవరు గెలరు. ఈ మాట దేవుడు నాకు ఇచ్చినాడు. అందుకే నేను చాలా సంతోషంగా లవింగ్లీ ఐ వాంట్ టు డూ సర్వీస్ ఫర్ యూ. అది ఇక్కడ వచ్చిన మొదట వేదికను అలంకరించిన దైవజనులందరికీ చాలా ప్రయాసపడినాడు చిన్నప్ప గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నిజం చెప్పాలంటే నాకు ట్రాన్స్జెండర్స్ ఎక్కడ ఉంటారో తెలియదు, సెక్స్ వర్కర్స్ ఎక్కడ వాళ్ళ పత్తా నాకు తెలియదు, యూనక్స్ ఎక్కడ ఉంటారో తెలియదు. పోయిన సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ ద్వారా నేను యథావిధిగా సాపపరుచుకొని మోకరించి ప్రార్థన చేస్తాను. నాకు అట్లా ప్రార్థన చేయడం తృప్తి. నాకు దేవుడు ఇంతవరకు కూడా మోకాళ్ళు వంచే శక్తిని ఇచ్చినాడు. ప్రార్థన చేస్తున్నాను, దేవా పేదవారికి మేము క్రిస్మస్ చేసాము, అనాథులకు చేసినాము, విధవరాళ్ళకు చేసినాము, డెస్టిట్యూట్స్కి చేసినాము. ఇక్కడ ఒక పాస్టర్ సురేష్ అని చెత్త ఎత్తేవారికి రోడ్డు ఊడ్చేవారికి క్రిస్మస్ సెలబ్రేట్ చేసినాడు. నేను కొద్దిగా సహాయం చేసినాను. అండ్ హీ డిడ్ వెరీ స్ప్లెండిడ్ వర్క్. ఒకసారి చప్పట్లు కొట్టండి. అయితే ఇలాంటి వారు అంటే నేను స్వయంగా పోయి చేయలేకున్నా చేసేవారిని ప్రోత్సహించడం నా పద్ధతి. కనుక ఇలాంటి క్రిస్మస్లు అన్నీ చేసినాము. వాట్ అబౌట్ ద ట్రాన్స్జెండర్స్, వాట్ అబౌట్ ద సెక్స్ వర్కర్స్, వాట్ అబౌట్ ద యూనక్స్ అని నాకు ఒక తలంపు ప్రార్థనలో కలిగింది పోయిన సంవత్సరం. అప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు మరి నాకైతే వాళ్ళ అడ్రస్లు తెలియదు, నాకు ఏం తెలియదు ప్రభువా, మరి నాకు సహాయం చేయమన్నప్పుడు వెంటనే నా మైండ్లో వెలిగినాడు ఒక మనిషి. ఆ మనిషి పేరే చిన్నప్ప జేప గారు వచ్చినారు నా మైండ్. ఎందుకంటే నాకు గుర్తుంది, హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ సచ్ వర్క్స్. దేవుడు ఆయనను వాడుకుంటున్నాడు. మరి చాలా కాలం క్రిందట నేను ప్రాస్టిట్యూట్స్ను గ్యాదర్ చేసినప్పుడు అక్కడ వాక్యం కూడా ఇచ్చినాననే సంగతి గుర్తొచ్చి వెంటనే నేను కాంటాక్ట్ చేసినప్పుడు అమ్మ తప్పకుండా చేద్దామన్నారు. పోయిన సంవత్సరం కూడా మేము అందరికీ చీరలు తీసుకొచ్చినాము, క్యాలెండర్స్ తెచ్చినాము. మరి ఇక్కడ ఉండి మరి ఈ కార్యక్రమంలో పాల్గొంది వాక్యం పంచుకున్నాము. అలాగే అంజలి గారిని అభిషేకించినాము. అది వరల్డ్ వైడ్ అయిపోయింది. నాకు తెలిసి 1.8 మిలియన్ వ్యూస్ నేను చూసినాను దాంట్లో. అంటే అంతమంది లక్షల మంది అభిషేక ప్రార్థనను కూడా చూసినారు. మరి కొందరు విరుద్ధంగా మాట్లాడినా అది లెక్క చేయలేను. ఇంతకుముందు వాక్యం చదివినాను కదా, మనం దేవుని పనులకు విరోధంగా మాట్లాడితే ఎవరితో పోరాడుతున్నట్టు? దేవునితోనే పోరాడుతున్నాం. దేవునితో పోరాడి మనం గెలవలేం. కాబట్టి దైవ కార్యం. ఎంతమంది నమ్ముతున్నారు ఇది దైవ కార్యం అని? చేతులు చూపెట్టండి. వెరీ గుడ్, దిస్ థింగ్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ద లార్డ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు మన మధ్యలో సీనియర్ సంఘ కాపరి ట్విన్ సిటీస్ పాస్టర్స్ చైర్మన్ రెవరెండ్ టిఎం కుమార్ గారు ఉన్నారు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అంటే ట్విన్ సిటీస్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆల్సో ఈజ్ సపోర్టింగ్ అవర్ మిషన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. నెక్స్ట్ మరి ఇంకో పాస్టర్ ప్రొఫౌండ్ స్పీకర్ డాక్టర్ కిరణ్ కుమార్ గారు, ఎవ్రీ హోమ్ క్రూసేడ్, వారు కూడా మన మధ్యలో ఉండి చక్కని సందేశాన్ని అందించినారు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. కిరణ్ కుమార్ గారు మరి అంత తొందరలో మనకు అందుబాటులో ఉండరు. ఆల్వేస్ ఈజ్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎప్పుడు దేవుని వాక్యం ధ్యానిస్తూ సమయం గడుపుతారు. కాబట్టి వారు మరి అనువాదం చేసిన పాస్టర్ ఆనంద్ గారు కూడా చప్పట్లు కొట్టండి. మరి ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ మన వైఎంసీఏ ప్రెసిడెంట్ గారు జయకర్ డానియల్ గారు. మరి ఎంత స్ట్రెచ్డ్ మైండ్, ఈజ్ సో వైడ్ ఎట్ ఈజ్ హార్ట్ అండ్ బ్రెయిన్. అంటే ఈ థింగ్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. మరి వారికి కూడా ఒకసారి చప్పట్లు కొట్టాలని కోరుతున్నాను. దేవుడు వారిని దీవించుగాక. ఇంకా సేవకులు ఉన్నారు, సేవకురాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేయాలి. అదేంటంటే మరి మనకు దేవుడిచ్చిన శరీరము అది దేవుని మహిమార్థమని గమనించాలి. నేను కారులో వస్తున్నప్పుడు మీ గురించి ఆలోచించినాను. మరి వీళ్ళందరూ పరిశుద్ధులు అయిపోతే వీళ్ళ జీవనోపాధి ఏదని గ్రహించినాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడినాడు, అవన్నీ నువ్వు అనవసరం, అది నువ్వు తలంచొద్దు. నేను ఆకాశ పక్షులకు మరి నేను ఆహారం ఇస్తున్నాను కదా, అరుచుచుండు పిల్ల కాకులకు తగిన కాలమందు నేనేమిస్తున్నాను? ఆహారం ఇస్తున్నాను. అది నేను ఒక్కసారి దేవుడు నాతో మాట్లాడిన మాటలు చెప్పి మరి ముందుకు వెళ్తాను. ఎందుకంటే ఇదే జీవితం జీవించి ఇలాగే పాపంలో ఉండి మరి మీలో చాలామంది పరిశుద్ధ మార్గానికి తిరిగినారు, ప్రభువుని అంగీకరించినారు, రక్షణ పొందినారు. ఇంకా చాలామంది ఉన్నారు, ఇంకా ఈ వృత్తిలో ఉన్నారు. నేనైతే మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు తప్పకుండా యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించి పాతవి గతించెను సమస్తము
క్రొత్తమైన రీతిలో రావాలని నా ప్రేమపూర్వకంగా నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మనం అనుకుంటాం ఇది వదిలిపెడితే మనం ఎలా తిండి దొరుకుతుందని. నేను నా బ్యాంక్ ఉద్యోగం వదిలిపెట్టేసినాను. దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు ఐ జస్ట్ లెఫ్ట్ మై బ్యాంక్ జాబ్. ఐ వాజ్ ఎర్నింగ్ వెరీ గుడ్ శాలరీ, చక్కగా సంతోషంగా ఉన్నాను అప్పుడు. కానీ దేవుడు అన్నాడు, నువ్వు నడుము కట్టుకో, నువ్వు పని చేయమన్నప్పుడు వెంటనే దాన్ని వదిలేసి దేవునికి లోబడినాను. ఎంతోమంది కుటుంబాలు బాగుపడుతున్నాయి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క శాలరీ ప్రభు కొరకు వదిలేసినాను. దేవుడు నన్ను 100 మందికి జీవనోపాధి కల్పించడానికి దేవుడు కృపనిచ్చినాడు. అనేకమైన పరిచర్యలకు కూడా నేను సహాయం చేయడానికి నాకు దేవుడు కృపనిచ్చినాడు. అందుకే దేవుని గొప్పతనాన్ని ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయకూడదు. ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడల వాడు నూతన సృష్టిగా మారుస్తాడు దేవుడు మిమ్మను. మరి పాతవంతా కొట్టేస్తాడు, క్రొత్త జీవితం ఇస్తాడు. మీలో కొంతమందికి నేను ఆత్మ ద్వారా గ్రహించినాను, కొంతమందికి ఆశ ఉంది. ఏం ఆశ ఉందంటే ఒక పరిశుద్ధమైన జీవితం జీవించాలని. ఇది చాలా, ఇంకా ఈ లోకం చాలని అనుకుంటున్నారు చాలామంది, విసిగిపోయినారు. నేను ఒక 2-3 సెక్స్ వర్కర్స్తో అడిగినప్పుడు, అమ్మ మాకు ఏ సంతోషం లేదు ఈ వృత్తిలో, మేము ఇది ఎంత తొందరగా వదిలిపెట్టాలంటే వదిలిపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని వాళ్ళు ఏడ్చినారు. నేను కూడా వాళ్ళతో ఏడ్చినాను. కనుక అలాంటి విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఎప్పుడు కూడా అలక్ష్యము చేయండి. మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. తప్పకుండా మరి అంజలి గారికి ఇవాంజలిస్ట్ కాల్ ఉన్నది. అంటే ఆమె దేశాలు తిరిగి, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర చాలా మటుకు ఆమె తిరిగింది. యూట్యూబ్లో ఆమె వాక్య పరిచర్య కూడా మీరు చూస్తారు. ఆమె చేసే పనులు కూడా యూట్యూబ్లో చాలా దండిగా పెట్టినారు. వాటన్నిటి కొరకు నేను దేవుణ్ణి ఎంతగా స్తుతిస్తున్నాను. మరి నాకు దేవుడిచ్చిన దర్శనము ఇక్కడ వైఎంసీఏ ప్రెసిడెంట్ గారు జయకర్ డానియల్ గారు ఇది ఫ్రీగా ఇచ్చినారు. ఎవ్రీ మంగళవారం మీరు ఆరాధించుకోమని ఇచ్చినారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అయితే ఇంత స్థలం, దాదాపు 200-300 పట్టే స్థలాన్ని సెక్స్ వర్కర్స్కు, యూనక్స్కు, ట్రాన్స్జెండర్స్కు ఫ్రీగా ఇచ్చి ఆరాధించుకోమన్నప్పుడు దేవుడిచ్చిన అవకాశం వాడకుంటే మరి దేవునికి అది సంతోషంగా ఉండదు. కాబట్టి తప్పకుండా మంగళవారం 11 గంటలకు నేను కూడా మీ వెనుకుండి పుష్ చేస్తాను. ఎందుకంటే చిన్నప్ప గారితో అడుగుతూ ఉంటాను అయిందా లేదా అని. అయితే మీరందరూ కూడుకోవాలి. మరి పాస్టర్గా నిస్సి గారు, ఈరోజు నాకు దేవుడిచ్చిన ప్రేరణ, అంజలి గారికి నేను ఏ విధంగా అభిషేక ప్రార్థన చేసినానో ఈరోజు నిస్సి గారికి చేస్తున్నాను. సంతోషం ఉంటే గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. మరి దేవుడు ఆమెను వాడుకుంటాడు. మరి ఆమెకు దేవుడు దర్శనం ఇచ్చినాడు. ఆమెకు దేవుడు మీ మధ్యలో మరి ఒక కాపరిగా ఉండి మీ బాగోగులు చూస్తూ మీ కష్టాల కొరకు ప్రార్థించడం, మీకు దేవుని ప్రేమను ప్రకటించడానికి, దేవుని పరిశుద్ధమైన వాక్యము మీకు అందించడానికి ఆమె అందుబాటులో ఉంటుందని ఇప్పుడే మరి అంజలి నోటి ద్వారా విన్నాను. మరి మీకు సహాయం చేయడానికి, మీ సంఘానికి సపోర్ట్ చేయడానికి మరి మంచి మంచి పాస్టర్స్ మా దగ్గర ఉన్నారు. పోయి వాక్యం ఇవ్వమంటే తప్పకుండా హెల్ప్ చేస్తారు. మంచిగా అది కోఆర్డినేట్ చేసి ఆర్గనైజ్ చేసి మరి మీ కొరకు ఈ సంఘము ఈ స్థలం ఇచ్చినారు. కాబట్టి నా ప్రార్థన ఇక్కడ మరి క్రమం తప్పకుండా ఎవ్రీ ట్యూస్డే ఇట్ 11 o'clock 11 గంటలకు ఆరాధన కార్యం జరగాలని నేను కోరుతున్నాను. ఈ కార్యం జరగాలి తప్పకుండా. మరి నాతో పాస్టర్స్ ఉన్నారు, లీడింగ్ పాస్టర్స్ ఆఫ్ ద సిటీ. వాళ్ళు కూడా ముందుకొస్తే నేను ప్రార్థన చేసి మరి అభిషేక ప్రార్థన చేస్తాను. నేను మీకు మాట చెప్పాలి, అభిషేక ప్రార్థన చేయమని దేవుడు నాతో అంటే నేను తప్పకుండా చేస్తాను. ఐ జస్ట్ ఒబే గాడ్. ఎందుకు అంటే మీకు చాలా లిస్ట్ ఉంది నా దగ్గర. నేను ఎవరికొరకు ప్రార్థన చేసినానో దేవుడు ఎంత అద్భుతంగా వాడుకున్నాను. నేను ఒక పనిముట్టు మాత్రమే, దేవుడు చెప్పినప్పుడు నేను ఒబే చేసినాను, అంతే నా సీక్రెట్. అయితే నేను నిన్నటి రోజు అమలాపురంలో గ్రాండ్ క్రిస్మస్ ఓపెన్ ఎయిర్ మీటింగ్లో అటెండ్ చేసి వచ్చాను. వచ్చిన తర్వాత నేను చాలా ఆలోచించి ప్రార్థన చేసినాను, దేవుని స్తుతించినాను. ఎందుకంటే నన్ను పిలిచింది ఎవరో కాదు, ఒక 15 సంవత్సరాల ముందు ఒక పేదవాడు డొక్కలు అంటుకుపోయి కండ్లన్నీ లొట్టపోయి పైసా లేకుండా హోటల్లో పనిచేస్తున్న వ్యక్తి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్కి వచ్చినాడు. ఆకలితో వచ్చినాడు. అమ్మ నాకు సేవ చేయాలని ఆశ ఉంది కానీ నాకు ఎవరు సపోర్ట్ లేరు, నేను ఇక్కడ హోటల్లో మరి క్లీనర్గా పనిచేస్తున్నాను అంటే ఎవరు చెప్తే జాయ్ చరణ్ అమ్మ దగ్గర బొమ్మంటే వచ్చినాడు. ఫస్ట్ నేను ఆయన కథ ఏం వినలేదు, నేను అన్నం తిన్నప్పుడు వచ్చినాడు కాబట్టి నా ఎదురుగానే కూర్చోబెట్టి కడుపు నిండా భోజనం పెట్టినాను. మొట్టమొదట తిన్నాక ఆయనకు మరి ఆయాసం అవుతుంది, ఎందుకంటే ఆకలికి చాలా తట్టుకోలేకపోతున్నాడు. తిన్నాక నేను మంచి కానుక ఇచ్చినాను,
నూనె పెట్టి ఆయన మీద తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసినాను. నువ్వు సాధారణ సేవకుడు కావు, నువ్వు చాలా గొప్ప సేవకుడు అవుతాను చెప్పి వదిలేసినాను అంతే. ఇప్పుడు నేను అమలాపురం పోయింది ఎక్కడ అనుకుంటున్నారు? ఆ సేవకుడు పేరుగాంచిన సేవకుడు అయిపోయినాడు. అక్కడ ఎంతమంది జనం అంటే ఒక అడవిలాగా ఉంది. అంతమంది జనాన్ని నువ్వు ఎట్లా కూర్చున్నావు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉందంటే, అమ్మ మీరు నాకు అభిషేక ప్రార్థన చేసినారు కదా, మరి అందుకొరకు దేవుడు నన్ను చాలా మనుషులను పట్టే జాలరిగా వాడుకుంటున్నాను. రెండవది, నేను మొన్న రాజమండ్రి పోయినాను. రాజమండ్రి కూడా ఎందుకు పోయినంటే కారణం ఉంటుంది, నేను అంతటా పోలేను. రాజమండ్రిలో లూథరన్ చర్చ్లో ఆదివారం ఉదయకాలం దేవుని వాక్యాన్ని అందిస్తే మినిమం ఒక 3,000 మంది ఉన్నారు. అంత పెద్ద సంఘం. ఆ సంఘానికి కాపరి ఎవరంటే అనిల్ కిరణ్ కూడా ఇలాగే మరి ఒక ఉద్యోగం కావాలని వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చినాడు. నేను ఆయన చూడగానే అన్నాను, దేవుడు నేను గొప్పగా వాడుకోబోతున్నాడు, గాడ్ విల్ అనాయింట్ యు అండ్ యూజ్ యు అని ప్రార్థన చేసి పంపినాను. గొప్ప దైవజనుడు అయిపోయినాడు. ఇప్పుడు రాజమండ్రి లూథరన్ చర్చ్లో కాపరిగా ఉన్నాడు. ఇంకా ఈ సంవత్సరమే నేను 3వ తారీఖు రాజాగారు చేసిన క్రిస్మస్ సెలబ్రేషన్కి వెళ్ళాను. ఏసీటీసీ కాలేజ్ అంతా నిండిపోయిన గ్రౌండ్స్. అప్పుడు రాజాగారు మరి గుర్తు చేసినారు, నేను కూడా గుర్తు చేసినాను. ఏంటంటే ఆయన మరి మేము జిఎన్ గార్డెన్స్లో ఆరాధన జరిగిస్తున్నప్పుడు మరి అప్పుడప్పుడే ప్రభువుని నమ్ముకున్నాడు. మా సంఘానికి ఇట్లా నడిచి వస్తున్నాడు అన్నమాట. చూసినప్పుడు చాలా సంతోషమైంది. దూరం నుండి చూసి నేను చెప్పినాను, దగ్గరికి రాగానే చెప్పినాను, నువ్వు ఇంకా యాక్టర్గా ఉండవు, నువ్వు పాస్టర్ అవుతావు అన్నావు. షాక్ అయిపోయాడు అనమాట. నేనేంటి యాక్టర్ను పాస్టర్ ఎట్లా అవుతాను అన్నాడు. నేనన్నా అయితే తప్పకుండా ఈ మాట నెరవేరుతుందని. అలాగే దేవుని మహాకార్యం అది. ఆయన యాక్టింగ్ ఫీల్డ్ వదిలేసి ఫుల్ టైం పాస్టర్ ఇప్పుడు. మరి ఆయన పెద్ద సంఘం ఉన్నది. మొన్న కూడా నేను ఆయనతో మాట్లాడినాను, నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తిరగొద్దు, మరి అక్కడ పోయి మరి నాకు దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటాడో వారిని తల్లి గర్భములోనే ఏం చేస్తాడు, రూపించుకుంటాడు. కాబట్టి ఉన్నతమైన దేవుని పిలుపును అలక్ష్యము చేయొద్దు, నువ్వు దేవుని పని కొరకే పిలువబడినని కొద్ది మాటలు హెచ్చరించిన. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు తన దాసులను ఒక ప్రణాళిక చొప్పున వాడుకుంటాడు. మరి ఈరోజు ఈ నిస్సిని చూసినప్పుడల్లా దగ్గర ఆమె టోటలీ కమిటెడ్. ఆమె సమర్పించుకుంది ప్రభు కొరకు. ఆమె మంచి వాక్శక్తి దేవుడు ఇచ్చినాడు, పరిశుద్ధాత్మను ఆమెకు అనుగ్రహించినాడు. ఆమె ప్రార్థన వింటుంటేనే మనకు ఒళ్ళు పులకరిస్తుంది. అంటే దెర్ ఇస్ పవర్ రిసైడింగ్ ఇన్ హర్. వీ డు నాట్ వాంట్ టు ఓవర్లుక్ దట్. అండ్ యాజ్ గాడ్ హ్యాస్ ఇన్స్పైర్డ్ మీ, I along with our senior pastors on the dais, we will all give anointing prayer and definitely she will be used throughout the world. లోకమంతటా నువ్వు వెళ్తావు, తప్పకుండా వెళ్తావు. మరి ఈ సంఘాన్ని కూడా నడిపించాలి వైఎంసీ. ఆ బాధ్యతను కూడా తీసుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మేమంతా ఉన్నాం మీకు సపోర్ట్ చేయడానికి. పాస్టర్స్ అందరు ప్లీజ్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ ఆన్ హర్. ఆడియన్స్ ఆల్సో ప్లీజ్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్ దట్ గాడ్ మే బ్లెస్ హర్ అండ్ యూజ్ హర్ మైట్లీ. మీ చేతులు చాపండి ఈమె దిక్కు. మరి దేవుడు ఈమెను గొప్పగా ఆశీర్వదించి వరములతో నింపి భూతిగంతముల వరకు వాడుకోవాలి. ఈ రోజు నుండి ఆమె ఒక కంకణం కట్టుకొని సమర్పణతో, పరిశుద్ధాత్మ అభిషేకంతో, పరిశుద్ధాత్మ వరములతో ఆమె పనిచేయాలని మనసారా మేమందరము కాపరులం కోరుతున్నాం. ప్రజలు కూడా మీరు కోరుకోవాలి. తప్పకుండా దేవుడు తన హస్తం ఆమె తల మీద ఉంచి ఆమె నిండుగా మెండుగా అభిషేకించబోతున్నాడు. ఆమెను పలకండి. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. ఈరోజు నీ దాసురాలు ఏమీ ఆలోచించకుండా ఇక్కడికి వచ్చినాను, కానీ ఇక్కడ కూర్చున్న తర్వాత మీరు నాతో మాట్లాడినారు. ఆమెను నువ్వు అభిషేకించాలని నీ యొక్క ఆజ్ఞ మేరకు నేను లొంగినాను, లోబడినాను. ఎందుకంటే మరి తండ్రి నీ చిత్తము నెరవేర్చుకుంటే మాకు అది శ్రమ. కాబట్టి తండ్రి నీ చిత్తాన్ని నెరవేరుస్తున్నాను. నాతో కలిసి సీనియర్ పాస్టర్స్ ఉన్నారు. మరి తండ్రి వారు కూడా దేవుని సేవ ఫుల్ టైం చేసే పాస్టర్స్ నాతో కలిసికట్టుగా మేమందరం కలిసి నాయన ప్రార్థిస్తున్నాం. ఆమెను అభిషేకిస్తున్నాము తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట ఆమెను అభిషేకించి గొప్ప సాధనంగా నీ చేతిలో ఒక మెరుగుపడిన ఒక అంబులాగా తండ్రి, మరి ఆ తండ్రి ఒక ఖడ్గములాగా మిమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ఈ నూనెని పరిశుద్ధ రక్తంగా మార్చండి. ఈ షాల్ మీద నీ హస్తం ఉంచండి. ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో ఈ బిడ్డను నింపండి తండ్రి. ఆమె వివిధ మూల ప్రాంతాలకు వెళ్ళాలి. అలాగే పట్టణాలు, ప్రాంతాలు, పల్లెలు, ప్రభువా విదేశాలకు కూడా ఈ బిడ్డ వెళ్ళాలని, నశించే ఆత్మల గురించి ఉన్న ఆ యొక్క భారం ఆమెకు దయచేయమని ప్రార్థిస్తున్నాం.
అయ్యో సువార్త ప్రకటింపని ఎడల నాకు శ్రమ అని పౌలు భక్తుడు అంటున్నాడు. సువార్త ప్రకటించే భారము నా మీద ఉన్నదని అంటున్నాడు. సువార్త అనేది దేవుని యొక్క శక్తి అని ఉంది ప్రభువా. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడని కానని అంటున్నాడు ఆయన. మరి బిడ్డను అలాగా ఆత్మతో నింపి అభిషేకించి వాడుకోమని, ఆమెకు దేవుడు అప్పగించిన పనులు శ్రద్ధగా చేసి ధన్యురాలు కావాలని, తరతరములకు ఆమెను శాశ్వతమైన శోభాతిశయముగా, బహుతరములకు సంతోషకారణంగా ఈమెను చేసి మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు ఎంతో ధన్యత ఇచ్చారు. అభిషేకులైన దైవ సేవకుల ద్వారా నాకు ఇచ్చిన ఈ అభిషేకము, తన దేవుని యొక్క పరిచర్యలో ఈ అభిషేకం చివరి వరకు ఉంటూ దేవుని యొక్క చిత్తం అంతా నా జీవితంలో నెరవేర్చబడాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మరి ఆత్మీయ తల్లి గారు మరి ఒక బాధ్యత అప్పగించారు. మరి ప్రతి మంగళవారము మరి ఇక్కడ ఓఎంసీలో మన కమిటీకి స్వార్థ ప్రకటన జరగాలని ముందులో మేము ప్రారంభించాము. నేను ప్రతి మంగళవారం వచ్చేదాన్ని. ట్రైన్లో నాకు నుంచుంటకు కూడా చోటు లేని స్థలాలు ఉండేవి, అసలే నిలబడతకు కూడా నాకు ప్లేస్ ఉండేది కాదు. అలాగే ఎన్నో రోజులు అలా ప్రయాణం చేశాను. కానీ అప్పుడు ఎవ్వరు తెలియదు కాబట్టి మామూలుగానే వచ్చి వెళ్ళిపోతూ బాధపడుతూ ఉండేదాన్ని. అందుకే ఈ రోజున వచ్చిన వారందరూ పేర్లు రాయిపించాను. అందరి కొరకు ప్రార్థన చేయాలి. మీ అందరూ కూడా ఈ దేవుణ్ణి తెలుసుకోవాలి. లోకంలో ఉన్న సంతోషం కంటే దేవునిలో ఉన్న సంతోషము, ఆనందం ఎంత గొప్పవో మీరు అందరూ తెలుసుకోవాలనేదే నా ప్రగాఢ వాంఛ. మీ అందరి కొరకు మేము కన్నీరుతో ప్రార్థన చేస్తున్నాం. మేము ఏ స్థితిలో నుంచి వచ్చామో మీరు ఆ స్థితిలో నుంచి పైకి రావాలని, దేవుని చెంతకు, దేవుని యొక్క పాదాల దగ్గరికి మీరు రావాలని మేము కోరుకుంటున్నాం. మీకోసం మేము అందరం ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో మీరు మీ ఫోన్ నెంబర్లు మేము తీసుకున్నాం, ఒక గ్రూప్గా చేస్తున్నాము. మీ ప్రార్థన అవసరతలు లేకపోతే మీకు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మా గ్రూప్లో పెట్టవచ్చు. మీ కొరకు ప్రత్యేకంగా మరి మంగళవారం 11 నుంచి 1 గంట వరకు ప్రార్థన చేయడానికి నేను అంత దూరాన్ని నుంచి వస్తున్నాను. సుమారు 240 కిలోమీటర్ల దూరం మీ కొరకు, అంటే మన కమిటీ కొరకు, మన అందరము కూడా దేవుని రాజ్యంలో ఉండాలనే నా తపన, నా కోరిక. అదే మరి జాస్మేర్ అమ్మగారు కూడా అదే కోరుకుంటున్నారు, మనల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు. కనుక ఈ అవకాశాన్ని మన అందరం సద్వినియోగం చేసుకుందాము. మన దేవుని రాజ్యానికి వారసులదాం. దేవుడు ఎంతో గొప్ప వాగ్దానాన్ని మన అందరి కొరకు ఉంచాడు. ఆ వాగ్దానం నిర్వీర్యం అయిపోకూడదు. మన అందరం స్వతంత్రించుకుందాం. దేవుడిచ్చిన అవకాశాన్ని మన అందరం సద్వినియోగం చేసుకుని పరలోక రాజ్యానికి వారసులు అవుదాం. ఇచ్చిన అవకాశానికి దేవునికి మహిమ కలుగును గాక. ఒక వాక్యము పరిశుద్ధ గ్రంథం నుండి ఆమెకు వాగ్దానంగా ఇస్తున్నాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4 నుండి, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించినను, జనులకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. 8వ వచనం, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. మరి ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. దేవుని మాటలు విస్తారంగా దేవుడు నీకు ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమించి ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.